హాయ్ వెల్కమ్ టు రాముడు ఛానల్. ఈరోజు సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చేస్తున్నా. సగ్గుబియ్యం 1 కప్పు, సగ్గుబియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 హాఫ్ లీటర్ పాలు, డ్రై ఫ్రూట్స్. సగ్గుబియ్యాన్ని ఫస్ట్ వాటర్తో ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు కూడా లైట్గా ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో. సగ్గుబియ్యాన్ని 1 అవర్ నానబెట్టాను. పెసరపప్పు కూడా 1 అవర్ నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. సగ్గుబియ్యానికి కప్పు బెల్లం కూడా కరిగించుకొని మంచిగా ఉడికించుకొని పెట్టుకోవాలి పక్కకి. సగ్గుబియ్యం మంచిగా ఉడికినాయి. పెసరపప్పు కూడా 1 విజిల్కే మంచిగా ఉడికింది. దీన్ని ఇట్లా ఎనుపుకొని సగ్గుబియ్యంలో వేసేసుకోవాలి. సగ్గుబియ్యం బాడీకి చలవ, పెసరపప్పు కూడా బాగా చలవ కాబట్టి సమ్మర్లో సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చేసుకొని తింటే బాడీకి బాగా కూల్గా ఉంటుంది. సగ్గుబియ్యంలో పెసరపప్పు కూడా లైట్గా ఎనిపేసి వేసేసా. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం. మంచిగా సగ్గుబియ్యం పెసరపప్పు బెల్లం అంతా ఉడికిపోయింది. ఇప్పుడు పాలు పోసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఈ అకౌంట్ కి ఫస్ట్ మంత్ 4th, 6th, 7th, 11th, 12th సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. డ్రై నట్స్ నెయ్యిలో వేయించాను, వేసేసుకున్నాం. మొత్తం ఇదే పై 21 మినిట్స్. సమ్మర్లో ఇలాంటి వీక్లీకి ఒకసారి చేసుకొని తింటే మంచిగా బాడీ చలవ చేస్తుంది. మంచి హెల్దీ ఫుడ్ ఇది. చూడ 2020-01 to 2020-01 వరకు ఇచ్చా. చేయకపోతుంది ఏంటి అసలు? ఈ ఇష్యూ పక్కన ఇంట్లోనే ఇష్యూ వచ్చింది. యాలక్కాయలు కూడా 4 తుంచి వేసేసుకున్నాం. సగ్గుబియ్యం పాయసం రెడీ. టేస్ట్ చూద్దాం. చూపిస్తుంది అండి. ఫ్రంట్ ఎండ్ ఇష్యూ ఉందంటే బాగా కాలుతుంది పాయసం, వేడి వేడి పాయసం. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా చేసుకొని తినండి. నా ఛానల్ నచ్చితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.